హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో మీకు నిన్నటి నుంచి సరికొత్త నవలను వినిపిస్తున్నాను కదా. ప్రముఖ రచయిత లల్లాదేవి గారి బ్లాక్ టైగర్ నవల ఆడియోగా వినిపిస్తున్నాను. మరి ఈరోజు బ్లాక్ టైగర్ నవల ఆడియో రెండో భాగం వినిపించబోతున్నాను. ఉదయం 6 గంటలైంది. చాలామంది ఇంకా మంచాల మీద నుంచి లేవలేదు. పేవ్మెంట్ మీద పడుకున్న వాళ్ళు, చెట్టు కింద చాపలు పరుచుకున్న వాళ్ళు, నులక మంచాల మీద శయనించిన వాళ్ళు, దూది పరుపుల వాళ్ళు, ఫోమ్ బెడ్ల వాళ్ళు, ఏసీ రూమ్ల వాళ్ళు అందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు కలలు కంటున్నారు. కష్టపడి పనిచేయడం మానేసి ఒక్కొక్క పౌరుడు కంటున్న ఓ కళ ఈ దేశాన్ని ఎంతో కొంత దిశ మారుస్తుంది. ఆ సంగతి చాలామందికి జ్ఞాపకం ఉండదు. బాధ్యత కలిగిన వాళ్ళు కూడా మీరు కష్టపడకుండా ఆ సౌకర్యాలు చేస్తాం, ఈ సౌకర్యాలు చేస్తాం, రాయితీలు ఇస్తాం, సబ్సిడీలు ఇస్తాం, అప్పులిచ్చి తీర్చవలసిన అవసరం లేకుండా చేస్తామంటారు. కానీ కష్టపడి పనిచేయడం ఆధునిక అవసరాలకి తగిన నాగరికత అని వాళ్ళకి గుర్తు చెయ్యరు. డబ్బు సంపాదించే వాళ్ళు రాత్రింబవళ్ళు నిద్రపోరు. ఉదయం 6 గంటలకే చెవులు చిల్లులు పడేలా మైక్లో నుంచి మాటలు ప్రవహిస్తున్నాయి. కొనండి సార్, లక్కీ లాటరీ, సౌభాగ్యవల్లి మీ వాకిలి దగ్గరకు వచ్చి పిలుస్తోంది. రేపే డ్రా, చివరి అవకాశం. కొద్ది మొత్తంలో మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ₹1కి 10 లక్షలు మీ స్వంతం చేసుకోండి. అదృష్టం ఎవరిని వరిస్తుందో, సౌభాగ్యవల్లి ఎవరి మెడలో పూలహారం వేస్తుందో ఆ అదృష్టవంతులు మీరే ఎందుకు కాకూడదు? కొనండి సార్, ₹1కే 10 లక్షలు. ఒక్కొక్క రూపాయి మీ పాపాయికి జడపిన్ను, మీ అమ్మాయికి రిబ్బను, మీ బాబుకి బిస్కెట్ ప్యాకెట్ ఏ ఒక్కింటికి రాదు సార్. ఒకే ₹1. ₹1, ₹1. మీ అమ్మాయిని ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో చేర్చాలనుకుంటున్నారా? మీ అబ్బాయిని ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారా? మీరు విమానంలో విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? కారుల్లో క్లబ్బులకు తిరగాలనుకుంటున్నారా? బంగ్లాలో ఉండాలనుకుంటున్నారా? మెడ నిండా నగలు పెట్టుకోవాలనుకుంటున్నారా? అన్నిటికీ ఒకటే అవకాశం, బంగారు బాట, ₹1. అపురూపమైన, అద్భుతమైన, ఆనందకరమైన, అందరికీ అందని సౌభాగ్యవల్లి సౌభాగ్య బంపర్ లాటరీ కొనండి. టిక్కెట్లు కొద్దిగానే ఉన్నాయి, అయిపోతున్నాయి. తొందరపడండి, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. తెరిచిన నోరు ముయ్యకుండా ఊదరగొట్టేస్తున్నాడు తెల్లవారకుండానే. పేవ్మెంట్ మీద పడుకున్న ఓ బిచ్చగాడు హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చి లాటరీ టికెట్ కొనేశాడు. ఏసీ రూంలో మొగుణ్ణి కావలించుకుని నిద్రపోతున్న ఓ ఇల్లాలు ఉలిక్కి పడి లేచింది. ఇంకా మొద్దులా నిద్రపోతున్న మొగుణ్ణి లేపి, ఏవండి, ఈరోజే ఆఖరి రోజట, సిరీస్కి 1 చొప్పున టికెట్లు తెప్పించండి అంటూ సతాయించింది. పడుకో, అబ్బా ఇంకా తెల్లారలేదు. భుజాలు పట్టి లాగాడతను. అలాగే నిద్రపోండి, నదిలో మునిగిపోయే పడవలా తయారైంది. అప్పుడు ఏ పేవ్మెంట్ మీద పడుకుని ఇంకా హాయిగా నిద్రపోవచ్చు. విసురుగా దూరం జరిగిందావిడ. భర్త ఉలిక్కిపడి లేచాడు. నైట్ గౌన్లో అలాగే వీధిలోకి పరుగులు తీశాడు. ఇంకా ఆలస్యం చేస్తున్నారా? అదృష్టం చేజారిపోవచ్చు, ఆనందలోకం మీకు దూరం కావచ్చు. కాశీ మజిలీ కథలో రాజకుమారి వరించిన ఆ రాకుమారుడు మీరే కావచ్చు. రండి బాబు, రేపే డ్రా, మరో 24 గంటల్లో బంపర్ డ్రా, 10 లక్షలు మీ తలుపులు తడుతున్నాయి. హడావిడిగా అందరూ నిద్ర మంచాల మించి లేచి వచ్చి టిక్కెట్లు కొనుక్కుంటున్నారు. కోరుకున్న సిరీస్, లక్కీ నెంబర్లు, పక్కా నమ్మకాలు. టిక్కెట్లు కొన్నవారు పూజా మందిరాల్లో దేవుడి ఫోటోల దగ్గర దాచుకుంటున్నారు, గుండెల్లో దాచుకుంటున్నారు బహుభద్రంగా. మళ్ళీ పడుకుని ఆ లాటరీ తమకే వస్తే ఏమవుతుందా అని ఊహించుకుంటూ కలల గుర్రాల మీద తేలిపోతున్నారు. ఇవాళ ఇంట్లో గంజి కాయడానికి నూకల్లేవురా, ఆ రూపాయి ఎందుకు సముద్రంలో ముంచుతావు అంటోంది ఓ దీనురాలైన భార్య బిడ్డని ఒడిలో పదువుకుంటూ. లాటరీ తగిలితే నూకలేం కర్మ, ఐస్ క్రీం కొనిపెడతా, బంగ్లా కొనిపెడతా, ఒళ్ళంతా బంగారు నగలు చేయించి పెడతా. రూపాయి తీసుకుని పరుగులంకించాడు వినిపించుకోకుండా. అన్నీ పెడతావు నువ్వు, పెట్టి పెట్టి ఇంతకాడికి తెచ్చావు. ఏ బిడ్డ, ఒడి బిడ్డ, కడుపులో బిడ్డ, నీకు మాత్రం లాటరీ కనిపిస్తే కళ్ళు కనిపించవు. బయట కొంగుతో పొంగి వచ్చే కన్నీటి ఉప్పెనను ఆపుకోవాలని ప్రయత్నించిందా దీనురాలైన తల్లి. ఆ మాటలు వినిపించుకోకుండా అతడు లాటరీ టికెట్ కొని తెచ్చాడు. మెరిసే కళ్లతో దాని వంక చూసుకున్నాడు. మెడలో నూలు దారానికి కట్టి ఉన్న దేవుడి బొమ్మకి దాన్ని తాకించాడు. మళ్ళీ కళ్ళు మూసుకుని కలలు కనడం ప్రారంభించాడు. ఆ పక్కనే ఉన్న పార్కులో రాత్రంతా నిద్రలేక మండుతున్న కళ్లతో నిరాశగా చూస్తున్నాడు జయసింహ. రాత్రి కొద్దిగా చినుకులు పడ్డాయి. ఎగిరే పురుగులు విజృంభించాయి. పార్కు చుట్టూ పగిలిపోయిన డ్రైనేజ్ పైపుల నుంచి మురికి పదార్థాలు పేరుకుపోతున్నాయి. దోమలు ఈగలు ఏనుగుల్లా ఉన్నాయి. నడుం వాల్చేందుకే కాని ఆ పార్కులో నిద్రపోయేందుకు లేదు. సుప్రభాతాన వీస్తున్న చల్లటి గాలి కంటి మంటల్ని ఓదారుస్తోంది.
బాబుగారు, నిద్రలేచారా? పార్కులో ఓ మూల చిన్న పాకలో నివాసం ఉంటున్న వాచ్మెన్ వచ్చి పక్కనే కూర్చున్నాడు. రాత్రి నిద్రపోతే కదా లేవడానికి. రాత్రంతా ఏం చేశారు బాబూ? ఈగల్లాంటి దోమల్ని, ఏనుగుల్లాంటి ఈగల్ని చంపుతూ కూర్చున్నాను. ఎర్రగా అయిపోయిన చేతుల్ని చూపించాడతను. వాచ్మెన్ పానకాల స్వామి లేచి వెళ్ళి ప్లాస్టిక్ గ్లాసులో పైపు దగ్గర నీళ్లు పట్టి తెచ్చి ఇచ్చాడు. అభిమానంగా అందించాడు. చేతులు తుడుచుకోండి బాబూ అన్నాడు ఆప్యాయంగా. చేతులు ముఖము తుడుచుకున్నాడు జయసింహ. బాబూ, రాత్రి అన్నం తిన్నారా? పానకాల స్వామి, నువ్వు ఉద్యోగివి, నేను నిరుద్యోగిని అన్నాడు జయసింహ. అన్నం వండి పెడతాను, తింటారా బాబూ? అతనికి ఎవరూ లేరు. వద్దులే, నా కష్టాన్ని నువ్వెందుకు పంచుకుంటావు అన్నాడు జయసింహ. బాబూ, తమరు చదువుకున్నారు, పెద్దోరు, తమకు చెప్పగల తాహత నాకు లేదు. కానీ నాకున్న వయసు, అనుభవం ఎక్కువ. నీ తండ్రిలాటోణ్ణి చెప్తున్నా. దిక్కులోని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు. ఆ దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఏ దిక్కు లేని ఏకాకులందరికీ ఒకరికొకరే దిక్కు. నాకేం కష్టం కాదు, అలవాటే అన్నాడు. వండి పెడతాను, తిను బాబూ. లేచి వెళ్ళిపోయాడు పానకాలు. సన్నగా చినుకులు ప్రారంభమయ్యాయి. రాత్రి 10 గంటల తర్వాత ఎవరిని పార్కు లోపలికి అనుమతించకూడదు. కానీ పానకాల స్వామి ఓ కుటుంబ సభ్యుడుగా తనకి ఆశ్రయమిచ్చి ఆదరించాడు. నా అనుకునే వాళ్ళెవ్వరూ లేని మనుషులు. అతను ఉద్యోగి, తాను నిరుద్యోగి. పానకాల స్వామి మంచితనం మనసుని కదిలిస్తోంది. జయసింహ కనులు చెమరించుతున్నాయి అతని వంక చూస్తుంటే. బ్యాంక్ రీజనల్ మేనేజర్ కార్యాలయంలో టెలిప్రింటర్లు టకటకలాడుతున్నాయి. స్టాఫ్ చాలా సీరియస్గా పనిచేస్తున్నారు. టైప్ మిషన్లు చాలా వేగంగా కదులుతున్నాయి. బ్యాంక్ చైర్మన్ గారు విజిటింగ్కి వచ్చారు. ఆర్ఎం ఛాంబర్లో మీటింగ్ జరుగుతోంది. సీనియర్ అధికారులంతా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. బయట పత్రికా విలేకరులు సిద్ధంగా ఉన్నారు. అన్ఫార్చునేట్, ప్రమాదం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ ఇంతవరకు ఏమీ తేల్చలేకపోయింది. సిబిఐ అధికారులు, బ్లూ ఫ్యాక్స్ కమాండోలు కూడా రంగంలోకి దిగి పనిచేస్తున్నారు. స్ట్రాంగ్ రూంలో ప్రేలుడు జరగడం, బ్యాంక్ లాకర్లు 3 వరుసలు పగిలిపోవడం మాటలు కాదు. ఈ పరిస్థితిని మనం ఇప్పుడు సమీక్షించాలి. అపరాధి వంక చూసినట్టుగా బ్రాంచ్ మేనేజర్ వంక చూశారు చైర్మన్. బిఎం గారు తలదించుకున్నారు. పురుషోత్తం గారు, మీకు తెలిసినంతవరకు ప్రమాదం ఎలా జరిగిందో వివరించండి. రిపోర్ట్ వ్రాసి పంపారు, నేను చూశాను. చాలా అస్పష్టంగా ఉంది. ఆ తర్వాతే మరికొన్ని వివరాలు తెలుసుంటాయి కదా, చెప్పండి. ఆర్ఎం గారు బియ్యంని ప్రోత్సహించారు. ప్రేలుడు సోమవారం ఉదయం 9 గంటల 5 నిమిషాలకు జరిగింది. 9:30కు షట్టర్ తాళాలు తీయాలి. అప్పటి వరకు ఎవరూ రాలేదు. అంతకు ముందు రోజు ఆదివారం, శనివారం ముస్లింల పండగ, పబ్లిక్ హాలిడే. శుక్రవారం సాయంత్రం ఆఫీసర్స్ అందరూ 5 గంటలకే వెళ్ళిపోయారు. నేను టెలిగ్రామ్లు పంపాలని మరో అరగంట ఆఫీసులోనే ఉన్నాను. అటెండర్ కూడా ఉన్నాడు. 6 గంటల 10 నిమిషాలకి టెలిగ్రామ్లు వ్రాయటం పూర్తయింది. అటెండర్కిచ్చి పంపాను. తంతి తపాలా కార్యాలయం దగ్గరలోనే ఉంది. టెలిగ్రామ్లిచ్చి రసీదులు తీసుకుని అటెండర్ 6:25కు వచ్చాడు. 6:30కి షట్టర్స్ మూసేశాం. సోమవారం ఉదయం 10 గంటలకు ఇంకా 5 నిమిషాలుందనగా నేను ఆఫీస్కి వచ్చాను. అప్పటికే అగ్ని ప్రమాదం జరిగిపోయింది. రిపోర్ట్లోని విశేషాలని వివరించాడు బియ్యం పురుషోత్తం. చైర్మన్, బ్యాంక్ సీనియర్ అధికారులు అందరూ చాలా శ్రద్ధగా అతని మాటలు విన్నారు, ఆలోచిస్తున్నారు. బ్యాంక్ ఉద్యోగంలో 35 సంవత్సరాల అనుభవమున్న సీనియర్ అధికారి ఒక ఆయన పరిస్థితిని విశ్లేషించాడు. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు బ్యాంకులో అందరూ ఉన్నారు. 5 నుంచి 6:10 నిమిషాల వరకు ఓ అటెండర్, మీరు ఇద్దరే ఉన్నారు. 6:10 నుంచి 25 నిమిషాల వరకు అటెండర్ టెలిగ్రామ్ ఇచ్చేందుకు వెళ్ళాడు. కాబట్టి బ్యాంకులో మీరొక్కరే ఉన్నారు. ఆ తర్వాత 5 నిమిషాల్లోగా ఇద్దరూ కలిసి షట్టర్స్ మూశారు. శుక్రవారం సాయంత్రం 6:30 నుంచి సోమవారం ఉదయం 10 గంటల వరకు, అంటే ఇంచుమించు 63:30 గంటల పాటు బ్యాంకు లోపల ఏం జరిగిందో ఎవరికీ తెలియదన్నమాట అంటూ పరిస్థితిని విశ్లేషించి చెప్పాడు సీనియర్ అధికారి. అవును సార్, అంతే జరిగింది అన్నాడు పురుషోత్తం. బ్యాంకుకి గార్డు ప్రొవిజన్ ఉందా? మరో అధికారి ప్రశ్నించాడు. ఎందుకు లేదు సార్, ఉంది. మీరు అటెండర్తో బయటకొచ్చి 6:30కి షట్టర్ మూసేస్తున్నారు కదా, అప్పుడెక్కడున్నాడు గార్డు? నేను గమనించాను. డింగ్డాంగ్ క్లాత్ షోరూమ్ ఎదురుగ్గా ఉన్న కాకా హోటల్ బయట నిలబడి టీ తాగుతున్నాడు. షట్టర్స్ వేయడానికి ఎంత సమయం పట్టింది? 3 నిమిషాలు. అప్పుడు గార్డు ఎక్కడున్నాడు? నా దగ్గరకొచ్చి సెల్యూట్ కొట్టాడు. మీరు వెంటనే వెళ్ళిపోయారా? తాళాలు చెక్ చేసుకోమని గార్డుకి చెప్పాను. చెక్ చేసుకున్నాడు. సరిగ్గా ఉన్నాయని చెప్పాడు. ఆ తర్వాత నేను వెళ్ళిపోయాను. కీస్ ఎవరి దగ్గరుంటాయి? అందరికన్నా జూనియర్ ఆఫీసర్ షీనా దగ్గరుంటాయి. ప్రతిరోజు ఉదయం 9:30 గంటలకు ఆమె వెంట అటెండర్ వస్తాడు. షట్టర్ తెరుస్తారు.
స్ట్రాంగ్ రూమ్ తాళాలు ఎవరి దగ్గరున్నాయి? ఒక సెట్ నా దగ్గర, మరో సెట్ అకౌంటెంట్ దగ్గర ఉంటాయి. డూప్లికేట్స్ ఎక్కడున్నాయి? ఐఓబిలో డిపాజిట్ చేశాం. మీరు పై అంతస్తులోకి ఎన్ని గంటలకొచ్చారు? ప్రేలుడు జరగగానే ముందుగా ఫైర్ స్టేషన్ వాళ్ళు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. మంటలు ఆరిపోయాక పోలీసులు హ్యాండోవర్ చేసుకున్నారు. ఇంజనీర్స్ని పిలిపించి పరీక్షలన్నీ చేయించేసరికి సాయంత్రం 4:30 అయింది. అప్పుడు పోలీసులు మమ్మల్ని అనుమతించారు. మరి మీరు వెళ్ళగానే ఏం కనిపించింది? ముందుగా చిన్న పెచ్చులుగా మారిపోయి కూలిపోయిన గోడలు కనిపించాయి. ఆ శిథిలాల్లో విరిగిన కుర్చీలు, బల్లలు, ప్లైవుడ్ స్క్రీన్లు, విరిగిన ఫ్యాన్లు కనిపించాయి. స్ట్రాంగ్ రూమ్ పగిలిపోయి ఓ మూల పెద్ద రంధ్రం ఏర్పడింది. 71 నుంచి 99 వరకు లాకర్లు బద్దలై కనిపించాయి. క్యాష్ చెస్టున్న సేఫ్ వంకరపోయింది. కానీ ఆ విస్ఫోటనానికి కూడా పగలలేదు. కస్టమర్స్ తీసుకున్న జీలోన్స్ తాలూకా బంగారం కూడా అందులోనే ఉంది. కాబట్టే పెద్ద గండం గడిచింది. ₹1,00,00,000 బంగారం. పగిలిపోయిన లాకర్స్లో నుంచి వస్తువులు దూరంగా విసిరబడ్డాయి. అప్పటికే పోలీసులు కొన్ని సంపాదించుంటారు. ఆ తర్వాత వెదికి మరికొన్ని సంపాదించగలిగాం. 80% దొరికాయి. తన పరిధిలో చేయాల్సిందంతా సిన్సియర్గానే చేశానని వివరిస్తున్నాడు బియ్యం పురుషోత్తం. అంతసేపు ప్రేక్షకుడిగా, కేవలం శ్రోతగా ఉండిపోయిన చైర్మన్ కల్పించుకున్నాడు. ఛాంబర్ నిశ్శబ్దంగా అయిపోయింది. ఈ ప్రమాదం ఎలా జరిగి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అది ఊహలకందే విషయం కాదు సార్. మళ్ళీ తాను అకౌంటెంట్గా వెళ్లాల్సి వస్తుందన్న భయంతో చెప్పాడు బియ్యం పురుషోత్తం. ప్రతి అంశాన్ని విశ్లేషించడంలో విశేషమైన అనుభవం ఉన్న సీనియర్ అధికారి చూపులు సూదుల్లా గుచ్చుకుంటున్నాయి. షట్టర్స్ వేసినట్టుగా ఉన్నాయి. ఎన్నో గంటల ముందుగా టైం బాంబు పెట్టడం జరగదు. ఒకవేళ పెట్టినా శనివారం రాత్రి కానీ ఆదివారం కానీ పేలిపోయేలా చెయ్యొచ్చు. ప్రత్యేకించి సోమవారం ఉదయం 9:05 పేలిపోయేలా టైం బాంబు ఎందుకు అమరుస్తారు? కాబట్టి ఆ ఊహకి తావులేదు. ఎవరో 2 రాత్రులు ఒక పూర్తి పగలు ఆఫీసు మూసి ఉంటుందని గమనించారు. శనివారం రాత్రి ప్రయత్నం ప్రారంభించారు. అది సోమవారం ఉదయానికి సఫలమైంది అన్నాడాయన. ఇట్ మే బి. అటువంటి సాహసం ఎవరికుందని అన్నాడు చైర్మన్. ఇది సాహసం కాదు సార్, అవసరం. కేవలం డబ్బు కోసమైతే చెస్ట్ మీద ఫోకస్ చేసేవారు. లాకర్స్ మీద దృష్టిని కేంద్రీకరించారు కాబట్టి ఆస్తుల విషయం అనుకోవచ్చు. లాకర్స్ ఎవరికున్నాయో అందరినీ పిలిపించి మాట్లాడతారా? కొందరొచ్చారు, మరికొందరు రాలేదు సార్. అది సహజం. ముందు అవసరం రావచ్చునని లాకర్స్ తీసుకుంటారు కొందరు. అలాంటి వారి లాకర్స్లో ఏవీ ఉండవు. వాళ్ళు రాకపోవచ్చు. వచ్చిన వారిలో అనుమానించదగిన వారెవరూ లేరా? అడిగాడు ఆఫీసర్. నేనెవర్నీ అనుమానించలేదు. ఎవరి లాకర్స్ని వారే ఎందుకు నష్టపరుచుకుంటారు అన్నాడు బియ్యం. ఈ అభిప్రాయంతో నేను ఏకీభవించను. ఎందుకంటే ఒక్కొక్కసారి సమస్యలు చాలా విచిత్రంగా ఉంటాయి. కానీ లాకర్ కలిగి ఉన్న వ్యక్తి లాకర్లో టైం బాంబు పెట్టాలంటే శనివారం పెట్టాలి. అందువల్ల అది వారి పని కాదని నిర్ధారించుకోవచ్చు అన్నాడు అనుభవమున్న సీనియర్ అధికారి. ఆ తర్వాత ఏం చర్యలు తీసుకున్నారు? బ్రాంచ్ మేనేజర్ని వదిలేసి రీజనల్ మేనేజర్ వంక చూశాడు చైర్మన్. అక్కడ ప్రజలు మన మీద విశ్వాసం కోల్పోయారు. వారిలో తిరిగి నమ్మకాన్ని కలిగించాలి. మనది సుప్రసిద్ధమైన జాతీయ బ్యాంక్. అనేక బ్రాంచులున్నాయి. కాబట్టి త్వరగా కోలుకోవడానికి 3 అవకాశాలున్నాయి. నష్టం 2.5 లక్షల వరకు అంచనా వేశాం. ఇంటి యజమానికి అంతకన్నా ఎక్కువ నష్టం జరిగింది. ఆయన భవనాన్ని ఇన్సూర్ చేశారు. మనం లాకర్స్ని ఇన్సూర్ చేశాం. కాబట్టి భయం లేదు సార్. డింగ్డాంగ్ షాప్ ఎదురుగా ఉన్న మరో భవనం గ్రౌండ్ ఫ్లోర్లోకి బ్యాంకు మార్పించాను. వెయిటింగ్ యువర్ ఇన్స్ట్రక్షన్స్ అన్నాడు రీజనల్ మేనేజర్. ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. అవసరం అనుకుంటే మరో సమావేశానికి పిలుస్తాను. బై అన్నాడా అధికారి. అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. అది బాంబు పేలుడు. పోలీసులు తేల్చవలసిన ప్రాబ్లం. కాబట్టి ఎవరి మీద విరుచుకుపడలేదు. అక్షింతలు తప్పాయి. బయటకు రాగానే పత్రికల వాళ్ళు చుట్టుముట్టారు. ఎలా జరిగింది అంటూ. ఎవరి మీద అనుమానం? ఎంత నష్టం జరిగింది? ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వారికి తోచిన సమాధానాలు చెప్పి ఎలాగో బయటపడ్డాడు పురుషోత్తం. అనుభవం కల సీనియర్ అధికారి సలహాలు తీసుకునేందుకు ఆయన వెంట బయలుదేరాడు. ఇద్దరూ కాంప్లెక్స్ ఆవరణలోకొచ్చారు. పైకి వెళ్లి చూసొచ్చారు. లాకర్స్లోకి బాంబు ఎలా వచ్చిందన్నదే ప్రధానమైన ప్రశ్న. మీ గార్డెక్కడా? అడిగాడు సీనియర్ అధికారి. కొత్త భవనంలో ఉన్న గార్డుకి కబురు పెట్టాడు పురుషోత్తం. 5 నిమిషాల అనంతరం ఓ యువకుడొచ్చాడు. నీవేనా గార్డు? సీనియర్ అధికారి ప్రశ్నించాడు. కాదు సార్, నా పేరు జయసింహ. అయితే మమ్మల్నేం చేయమంటావు అన్నాడు పురుషోత్తం. నాది 88వ నంబర్ లాకరు. దానిలో ఒక ముఖ్యమైన
ముఖ్యమైనవి కాకపోతే ఎవరు లాకర్ తీసుకోర్లే, ఆలోచిస్తున్నాం. 2 రోజుల తర్వాత కలవండి. జయసింహ నిరుత్సాహంతో కృంగిపోయాడు. హలో సార్, ఆగండి ఆగండి. ఏం జరిగిందక్కడ? ఎందుకు పరుగులు తీస్తున్నారు? హలో, మిమ్మల్నే సార్. అదేమో సార్, నాకు తెలీదు. మళ్ళీ ఉడాయిస్తున్నాడతను. ఆగండి ఆగండి, మరి మీరెందుకు పరిగెడుతున్నారు సార్? అంతా పరిగెడుతున్నారు, నేను పరుగు తీస్తున్నా అంతే. ఓ గాడ్, ఈ దేశాన్ని ఎవరు రక్షించాలి? గొర్రెదాటు జనం అంటూ అతను కూడా పరిగెత్తే వారితో కలిసిపోయాడు. ప్యాంట్ జేబులో చేతులుంచుకుని రిలాక్సింగ్గా నడుస్తున్నాడు జయసింహ. ఎవరో కుర్రాళ్ళు ఆడుకుని పగిలిపోగా పారవేసిన రబ్బరు బంతిని తన్నుకుంటూ నెమ్మదిగా అడుగులేస్తున్నాడు. ఓ కుర్రాడు హడావిడిగా పరిగెడుతూ భుజం తగిలి క్రింద పడిపోయాడు. నడివీధిలో అంత నింపాదిగా నడుస్తావే? దుమ్ము దులుపుకుంటూ లేచి దబాయించాడు. నీలా పరిగెడుతూ కింద పడాలంటావా? ఏంటంత హడావిడి? అన్నాడు జయసింహ. అటు చూడు ఏం జరుగుతోందో. పరిగెత్తుకుపోయాడు మళ్ళీ అతను. కాలి కింద ఉన్న రబ్బరు బంతి మీద నుంచి చూపుల్ని ఆ వైపు సారించాడు. నీల్ కమల్ థియేటర్ వద్ద వందల సంఖ్యలో జనం గుంపులు కట్టి ఉన్నారు. ఇంకా ప్రవాహంలా చేరుతున్నారు. ఒక వంక హాలు సిబ్బందంతా నిలబడ్డారు. మరో వంక 20 మంది ఆడవాళ్లు కురుక్షేత్రంలో పాండవ కౌరవ సేనల్లా సమాయత్తమై యుద్ధానికి కాలుదూవుతున్నారు. స్త్రీ పురుషుల బహిరంగ రణరంగం. చూసేవారికి ఆ దృశ్యం సీరియస్గా అనిపించట్లేదు. తమాషాగా ఎంజాయ్ చేస్తున్నారు. చరిత్రలో కూడా కేవలం ఆడవాళ్లు మగవాళ్లు 2 పక్షాలుగా చీలిపోయిన యుద్ధాలు లేవు. జనం అమితోత్సాహంతో కేరింతలు కొడుతున్నారు. వాట్స్ ది ప్రాబ్లం? మేనేజర్ దిగొచ్చాడు. ఈ హాలు మేనేజర్ ఎవరు? ఎక్కడున్నాడు? పిలవండి. ఓ యువతి గొంతు చించుకొని అరుస్తోంది. నేనే తల్లి, ఆ దురదృష్టవంతుణ్ణి. ఏమైంది? అన్నాడతను. నీ స్టాఫ్ని కంట్రోల్ చేసుకోలేకపోతే ఆ ఉద్యోగం నీకెందుకు? అందా యువతి. పిల్లల కలవాణ్ణి, అంత మాట అనకమ్మా. ఏమైంది? నీ స్టాఫ్లో పర్సన్స్ మిస్బిహేవ్ చేస్తున్నారు లేడీస్తో. సారీ, అపరాధం, అపాలజీస్. వెళ్ళిపోండమ్మా తల్లి. మా హాలుకు అప్రతిష్ట. ఓనర్కి తెలిస్తే నా ఉద్యోగం ఊడుతుంది. అలాగని సినిమాకి వచ్చే ఆడవాళ్లు అవమానానికి తలంచుకోవాలంటారా? అతన్ని పిలవండి అడ్వాన్స్, లేకపోతే పోలీసులకు కంప్లైంట్ చేస్తాం. స్టాఫ్ అంతా నిలబడి గుర్రున చూస్తున్నారు. ఎవరినైనా మిస్బిహేవ్ చేసిన మహానుభావుడు వచ్చి అపాలజీ చెప్పుకోండి. జనం ఎగబడి చూస్తున్నారు. హాలుకి చెడ్డ పేరు వస్తుందయ్యా, మన ఉద్యోగాలు పోతాయి అన్నాడు ఆ మేనేజర్. సినిమా ఉద్యోగుల సంఘం వర్ధిల్లాలి అని అంటున్నట్టుగా మౌనంగా నిలబడిపోయారు ఉద్యోగులందరూ. అపరాధిని నేనంటూ ఎవరూ ముందుకు రాలేదు. మేనేజర్కి కాళ్ళు వణుకుతున్నాయి. మా వాళ్ళు ఏమీ చెయ్యలేదంటున్నారు కదా అన్నాడు లేడీస్ బ్రిగేడ్ వంక చూస్తూ. వాళ్ళు మండిపడ్డారు. అయితే మేమే అబద్ధాలు చెబుతున్నామంటారా? ఒక అమ్మాయి దబాయించింది. పాపం ఆడపిల్లలు అబద్ధాలు ఎందుకు చెప్తారమ్మా? ఎవరేం చేశారో చెప్పండి, కొంపలు మునుగుతాయి అన్నాడు తిరిగి తన ఉద్యోగుల వంక చూస్తూ. వాళ్ళు తొక్కిపట్టిన బంతుల్లా ఉన్నారు. ఆ మౌనం నిశ్శబ్దం వెనుక ఏదో ఆలోచన, ఆవేశం ఉన్నట్టనిపించింది. తల్లి, అసలేం జరిగిందో మీరైనా చెప్పండి. సినిమా చూడాలని వచ్చింది పాపం ఈ అమాయకురాలు. నోట్లో నాలుక కూడా లేదు. వనిత, నోరు తెరిచి చూపించవే అంటూ ప్రోత్సహించింది ప్రియాంక. ఆమె మాటల్ని అవునంటూ అందరూ తలలూగించారు. వనిత అనే అమ్మాయి నాలుక వెనక్కు మడిచి నోరు తెరిచి చూపించింది. వస్తే ఏం జరిగింది? జాలిగా అడిగాడు మేనేజర్. హీరోయిన్ కష్టాలు చూడలేక లేచి బయటకొచ్చింది. ఒంటరిగానా? అవును, ఒంటరిగానే. వస్తే మీ ఉద్యోగులు ఊరుకోవచ్చు కదా. ఏం చేశారమ్మా? త్వరగా చెప్పు తల్లి. ఒకడామె దగ్గరగా వచ్చాడు, కళ్ళలోకి చూశాడు. అమ్మో, కొంపలంటుకున్నాయి. తర్వాత? నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నాడు. అమ్మయ్యా, అంతే కదా, అదేం పెద్ద తప్పు కాదు. తప్పు కాదా? మీరు కూడా సమర్థిస్తున్నారా? అంతటితో ఊరుకోలేదు. ఇంకా ఏం చేశాడు తల్లి? చెయ్యి పట్టుకున్నాడా? కాదు, ముద్దెట్టుకోబోయాడు. పెట్టుకోబోయాడు కానీ పెట్టుకోలేదు కదా. అపాలజీ నేను చెప్పుకుంటాను, సరిపోతుందా? సరిపోదు, అతనే అపాలజీ చెప్పాలి. అవును, అతనే చెప్పాలి. హాలు దద్దరిల్లే వంత పలికారందరూ. ఎవరయ్యా ఆ పని చేయబోయింది? మాకు తెలీదు, అంతా అబద్ధం. కోరసులా కోపం ఉట్టిపడేలా ఐక్య కంఠంతో చెప్పారు ఉద్యోగులు. మా వాళ్లకు తెలియదంటున్నారు కదా. తెలియదండానికి ఇదేం మామూలు విషయమా? దాని శీలానికి సంబంధించిన విషయం అంది ప్రియాంక ద లీడర్. అవును, నా శీలకు సంబంధించిన విషయం. దిగులుగా చూసింది ఆ అమ్మాయి. శీల కాదే పిచ్చిమొద్దు, శీలం శీలం ప్రియాంక సవరించింది.
అవును, నా శీలానికి సంబంధించిన విషయం. అంత సీరియస్గా తీసుకోకండమ్మా అన్నాడు మేనేజర్. నో, మేం పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. అతడు అపాలజీ చెప్పాలి. పోనీ అతనెవరో మీరైనా చెప్పండి బతిమాలుకున్నాడు మేనేజర్. లేడీస్ బెటాలియన్ చేస్తున్నదేంటో తమాషా చూస్తున్న వారిలో కొందరికి అర్థమైంది. జయసింహ గ్రహించాడు. ప్రియాంక వారందరికీ నాయకత్వం నడుపుతోంది. ఏదో ఒక కోరిక మనసులో ఉంచుకుని మెతక రకం మేనేజర్ మీద దాడి చేస్తున్నారు. మీరే తేల్చుకోండి అని మేనేజర్ అనగలిగితే సమస్య క్షణాల మీద తేలిపోతుంది. కానీ ఆ సాహసం అతనికి లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, యు ఆర్ గ్రేట్ అందా అమ్మాయి. షటప్, మేనేజర్ వస్తున్నారు అన్నాడు జయసింహ. మేనేజర్ తిరిగి గదిలో కాలు పెట్టే సమయానికి ఇద్దరూ చాలా గంభీరంగా నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఈ ప్రాబ్లం తేల్చేయండి సార్, అవతల చాలా పనులున్నాయి. కొత్త రిలీజ్ పిక్చర్, జనం వేల సంఖ్యలో వచ్చారు. కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంది అన్నాడు మేనేజర్. కేసుని కంట్రోల్ రూమ్ దాకా పోనివ్వడం మంచిది కాదు అన్నాడు జయసింహ. అనే నేను అనుకుంటున్నాను. మీరే ఏదైనా రాజీ చెప్పండి అన్నాడు మేనేజర్. ఈ కాలం ఆడపిల్లల అభిరుచులు మీకు తెలియవా? అంటే మీ అభిప్రాయం? మేనేజర్ నొసలు చిట్లించాడు. బయటకు రండి చెప్తాను. ఇద్దరూ లేచి వరండాలోకొచ్చారు. ఈ గొడవ మూలంగా ఫ్రెండ్స్ సినిమా చూడలేకపోయారు అందా అమ్మాయి. అయితే ఆ అమ్మాయికి కాంప్లిమెంటరీ ఇస్తా, మళ్ళీ చూడమనండి అన్నాడు మేనేజర్. ఇంతదాకా వచ్చాక ఆ అమ్మాయి ఒక్కరితే వెళ్ళదు. అయితే ఏం చెయ్యాలి? అందర్నీ పంపాలి. అమ్మో, చాలామంది ఉన్నారు కదా. 20 మంది. నా జేబులో డబ్బెట్టుకుంటాను. ఇంతటితో ఈ గొడవ వదిలేయండి సార్, మీ చేతులు పట్టుకుంటాను. అలాగే. ఇద్దరూ లోపలికొచ్చారు. మీరందరూ సినిమాకి పోవచ్చు. 20 టికెట్స్ మేనేజర్ ఇస్తారు, తీసుకుని వెళ్ళండి అన్నాడు జయసింహ. ఈ తీర్మానానికి నేను ఒప్పుకోను అంది ప్రియాంక. జయసింహ ఉలిక్కి పడ్డాడు. అనుకున్న ప్రకారం తీర్మానం చేయిస్తే ఒప్పుకోనంటుందేంటి? మొత్తం అంతా గల్లంతు చేస్తే గాని బుద్ధి రాదులా ఉంది. మరింకా ఏం కావాలి అన్నాడు సీరియస్గా. సర్కిల్ తన పక్షం వహించి ఆమెతో కరుకుగా మాట్లాడేసరికి మేనేజర్ చాలా సంబరపడిపోయాడు. మాకు 20 టికెట్లు చాలు, 21 కావాలి అందామె. మేనేజర్ ఈ రాజీకి ఒప్పుకున్నాడు. చిన్న అడ్జస్ట్మెంట్ కదా. వెంటనే టికెట్స్ తెప్పించి ఇచ్చాడు. మనీష ఒక 100 రూపాయల నోటు, ఒక 5 రూపాయల నోటు అందించింది. డబ్బెందుకు అన్నాడు మేనేజర్ ఆశ్చర్యంగా. తీసుకోండి సార్, మీరు పిల్లల కలవారు. సారీ ఫర్ ది ట్రబుల్. మేము ఈ హీరోయిన్ అభిమాన సంఘం అంటూ జయసింహతో కలిసి బయటకు నడిచిందామె. మేనేజర్ ముఖం ప్రశ్నార్థకంగా అయింది. అయినా పోయిందనుకున్న డబ్బు రావడంతో సంతోషించి తన పనిలో తలదూర్చాడు. ఆడపిల్లల బృందం టికెట్స్ చూసి కెరటంలా లేచింది. వారిలో ఉత్సాహం పెళ్ళుబుకుతోంది. కథ సుఖాంతమైంది కదా, నే వెళ్ళొస్తాను అన్నాడు జయసింహ. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? జయసింహ, అన్ఎంప్లాయిడ్ జయసింహ అంటూ నవ్వాడతను. మీరు కూడా పిక్చర్కి రావాలి. సారీ, నా దగ్గర డబ్బు లేదు. ఐఎమ్ సో పూర్ అన్నాడు తలంచుకుని ముందుకు నడుస్తూ. ఆ సమాధానం విని ఆమె కళ్లలో నుంచి నీరు చిమ్మింది. అతను ఎంత తెలివైనవాడో, ఎంత చురుకైనవాడో, అంతకన్నా ఎక్కువ నిజాయితీపరుడు, ముక్కుసూటిగా నిజం చెప్పేశాడు. పేదరికం ప్రతిభకి ఒక శాపమా? చలించిపోయిందామె. క్షమించండి, మేం వచ్చింది 20 మంది, 21 కావాలంది మీకోసమే అంది బ్రతిమాలుతున్న స్వరంతో. సారీ, నేను రాలేను. ఖెరావ్ చేస్తాం. మాకింత సాయం చేసి మీరు రానప్పుడు ఈ సినిమా మేం మాత్రం ఎందుకు చూడాలి? టికెట్స్ని చించి పారేయబోతున్నట్టుగా పట్టుకుంది 2 చేతులతో. నోనో, అలా చేయకండి, నేను కూడా మీతో పాటుగా వస్తాను అన్నాడు జయసింహ. ఉత్సాహం ఉరకలు వేస్తున్నట్టుగా అందరూ థియేటర్లోకి నడిచారు. ఒక రో మొత్తం ఆక్రమించేశారు. చిత్రంలో హీరోయిన్ పడుతున్న కష్టాలు అందర్నీ కదిలిస్తున్నాయి. కథలో మనసు విలీనం చేసిన వాళ్ళు అయ్యో పాపం అంటున్నారు. కొంతమంది పక్కవాళ్లు గమనించకుండా కళ్ళు తుడుచుకుంటున్నారు. ఆడవాళ్లు పైటకొంగులు తడిసిపోతున్నాయి. హీరోయిన్ వెక్కి వెక్కి ఏడుస్తోంది తెర మీద. సరిగ్గా అదే సమయానికి తల తిప్పి చూశాడు జయసింహ. అప్పటికే ప్రియాంక 2 సార్లు కళ్ళు తుడుచుకుంది. ఈసారి ముక్కు ఎగబీలుస్తోంది. కనురెప్పలు తడిసి ఉన్నాయి. ఏమైంది ప్రియాంక? హీరోయిన్ కష్టాలు చూస్తే నేను చలించిపోతాను, అది నా వీక్నెస్ అంది. మీరు చూపించిన ధైర్య సాహసాలు కేవలం నటనే అన్నమాట, ఒట్టి నేతిబీరకాయి అన్నాడు జయసింహ. ఆమె కన్నులు తుడుచుకుని కిలకిలా నవ్వింది. మళ్ళీ సినిమా చూడ్డంలో మునిగిపోయారు. క్లైమాక్స్ వచ్చింది. హీరోయిన్ హీరో కోసం మనుషులెవరూ చేయలేని చాలా అసహజమైన త్యాగం చేసి చనిపోయింది. చనిపోతూ దిస్ ఈజ్ మెన్స్ వరల్డ్ యునో అంది. ఆ తర్వాత రెప్పలు వాల్చింది. హీరో చిన్నపిల్లాడల్లే ఏడ్చాడు.
ఆయుధాలతో వచ్చిన 10 మంది గూండాలని చెమట పట్టకుండా, క్రాఫ్ చెరగకుండా పిండి కొట్టిన హీరో వెక్కిళ్లు పెడుతున్నాడు. ఆమె శవాన్ని ముత్తైదువులు కుర్చీలో కూర్చోబెట్టారు. హీరో చేత నీళ్లు పోయించారు. ముఖానికి పసుపు రాయించారు. తలలో పూలు కూడా పెట్టించారు. శవం కాళ్లకి పారాణి కూడా పూయించారు. ఆ దృశ్యం చూస్తూ ఆడిటోరియం వెక్కిళ్లతో నిండిపోయింది. మళ్లీ తల తిప్పి చూశాడు జయసింహ. ప్రియాంక పరిస్థితి దారుణంగా ఉంది. కళ్ల వెంట నీరు కారి అందాల చెక్కిళ్లు తడిసిపోతున్నాయి. అందమైన ముక్కు చివర ఎర్రగా కందిపోయింది. వెక్కిళ్లి పెడుతోంది, ఏడుస్తోంది. ఏంటిది? ఇలాంటి వాళ్ళు అసలు సినిమాకి ఎందుకు రావాలి? ఆడవాళ్లకి ఏడవడంలో కూడా ఓ ఆనందం ఉంటుందనుకుంటాను అంటూ రుమాల్ అందించాడు జయసింహ. థ్యాంక్ యూ అంటూ రుమాల్ అందుకుని ముక్కు నుంచి కళ్ల నుంచి ఊరుతున్న జలంతో దాన్ని పూర్తిగా తడిపేసింది ప్రియాంక. ఇంతవరకు లల్లాదేవి గారి బ్లాక్ టైగర్ నవల ఆడియో 2వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవా. నమస్తే.